ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నాము. కదిరి పట్టణం నందు ఆడపాల్ స్ట్రీట్లో ఉన్నామండి. మనము రేపు జరగబోయేటువంటి క్రిస్మస్కి యొక్క చర్చులో ఫాదర్ గారు ఉన్నారండి. మరి ఈ ఏరియా కూడా మన కదిరి ప్రజలకి మరియు మొత్తం అందరికి కూడా ప్రపంచ మానవాళి చాలా ఆయురారోగ్యాలతో అశ్చర్యాలతో శాంతి సుఖాలతో ఉండాలని ఆ ఒక్క జీసస్ ప్రార్థిస్తూ క్రిస్మస్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఫాదర్ గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు శామ్యూల్ అండి. శామ్యూల్. ఓకే. మీ చర్చ్ మమ్మరే ప్రార్థనా మందిరం, ఓకే, ఆడపాల స్ట్రీటు. ఓకే. శామ్యూల్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు, క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రపంచమంతటిలో కూడా మరి ఆయనను ఆరాధన చేస్తారు. అంటే ఆయన ఈ లోకంలో జన్మించాడని ప్రపంచంలోని అన్ని దేశాల వారు అందరూ కూడా అన్ని స్థలాల్లో కూడా ఉన్నారు. కాబట్టి రేపు మమ్మరే ప్రార్థనా మందిరంలో మరి ఉదయకాలం 10 నుండి 12:30 వరకు దైవ వర్తమానాలు ఉంటాయి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా రావచ్చు, ఏ భేదము లేదు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమంటే, లోకరక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. ఆయన ఈ లోకంలో బెత్లెహేం అనగా ప్రపంచానికి మరి కేంద్రం, ప్రపంచానికి నడిమి స్థలం. అక్కడ ఆయన జన్మించారు. ఆయన జన్మిస్తారని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. స్త్రీ ద్వారా, యేసు ప్రభు స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చారు. అందరూ పురుష సంతానం, మనమంతా. యేసు ప్రభు ఆయన స్త్రీ సంతానం, అనగా కన్యక మరియ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తుకు పూర్వం 730 సంవత్సరములకు ముందుగా యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అన్నారు. ఆ ప్రవచన నెరవేర్పు మరి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అందరిలాగా లోకంలో కాదు, ఆయన ప్రత్యేకమైన జన్మ. అయితే మరొకటి ఏదంటే, ఆయన సామాన్య మానవుడిగానే కనపడతాడు. సామాన్య మానవుడిగా కనపడతాడు. అయితే అసమానుడు ఆయన నిద్రపోయినట్లుగానే ఉంటుంది. కానీ ఆయన లేచి గాలిని, తుఫానును గద్దిస్తే అవి నిలిచిపోయాయి. ఆకలిగా ఉన్న వారికి ఆయన దగ్గర ఏం లేదు, కానీ మరి ఆహారం పెట్టాడు. 5,000 మందికి భోజనం చేశారు, సంతోషించారు. రోగములు గలవారు, అపవిత్రాత్మలు పట్టినవారు ఆయన దగ్గరికి రాగా ఆయన స్వస్థపరిచాడు. మరి ముఖ్యంగా లోకానికి శాంతి సందేశం ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి నేను వచ్చాను అన్నాడు. ఆయన పరిచర్య చేయడానికి, చేయించుకోవడానికి కాదు. ఆయన దాసుడిగా మానవుల కొరకై తను తాను తగ్గించుకున్నాడు. క్రిస్మస్ సందేశం ఏమంటే ముఖ్యంగా ఆయన వెలుగు. ఆయన జన్మించినప్పుడు వెలుగు వచ్చింది. కాబట్టి లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. రెండవది, భయం లేకుండా జీవించడానికి, భయపడకూడని అని దేవదూతలు ప్రకటించారు. క్రిస్మస్ భయాన్ని తొలగించేది. క్రిస్మస్ లోకానికి వెలుగును అనుగ్రహించినదిగా చూస్తూ ఉన్నాం. అటు క్రీస్తు ఈ లోకములో ఉండగా మరందరూ కూడా ఆ రక్షకుని యొక్క మార్గమును అనుసరిస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన శకపురుషుడు, చరిత్రాత్మకమైనటువంటిది ఆయన జన్మ. 2023 క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. కాబట్టి ఎవరైనా అంగీకరించకపోయినా తేదీ మాత్రం అందరూ ఉపయోగించుకోవాల్సిందే. తేదీ నేను ఉపయోగించుకోను అంటే మరి ఏది ఉపయోగించుకుంటారు ఇంకా? కాబట్టి ప్రభువైన క్రీస్తులో ఉన్నటువంటి ఆ సమాధానం, ఆ శాంతి అందరూ కూడా పొందుకోవాలని
ప్రభునామమున మనవి చేస్తూ రేపటి 25వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు మమ్రే క్రైస్తవ ప్రార్థనా మందిరం మరి ఇక్కడ కూడిక ప్రారంభించబడుతుంది. చక్కని పాటలు ఉంటాయి, వర్తమానాలు ఉంటాయి, దేవుని యొక్క వాక్య విశేషమైన సంగతులు. ఆయన జన్మదినం రోజు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వచ్చి వారికి ఆశీర్వాదం ఉంటుంది, వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ప్రభువును మరి అలాగూ మీరు కూడా విశ్వసించి ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభునామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువు తన ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. ఓకే ఫాదర్, నమస్కారం, ధన్యవాదాలు. మీరు చెప్పిన విలువైనటువంటి సమాచారము, అలాగే ప్రపంచ మానవాళి శాంతియుత వాతావరణ ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి ఆ యొక్క జీసస్ గారిని కోరుతున్నాను. రేపు జరగబోయేటువంటి క్రిస్మస్ సందర్భంగా మరొక్కసారి మన కదిరి ప్రాంత ప్రజలకి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రేపు ఉదయం ఫాదర్ గారు చెప్పినట్టు 10 గంటలకు ప్రారంభమవుతుంది. 12:30కే ప్రార్థన ముగిసి తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాల్సిందిగా మా యూనిస్ తరఫున ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. లేదు